ఉన్నటువంటి జరుగుతున్న ఈ మహోత్సవ పండుగల్లోనికి అస్య మహాజనముగా వేచేసినటువంటి మీ ಎಲ್ಲರಿಗೂ నా నిండు హృదయపూర్వక వందన. మరణాత మరణాత. దేవుని బిడ్డలారా, వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు మనకి ఆత్మీయ తండ్రి గారి గురించి ఒక చిన్న మాట నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మన బిషప్ తండ్రి గారు నాకు ఆత్మీయ తండ్రి వారు. ఎందు నిమిత్తం అనంటే 2014 సంవత్సరంలో యెరూషలేములో యోర్దాను నదిలో అయ్యగారు నాకు బాప్తిస్మం ఇచ్చిన వారే ఉన్నారు. అలాగనే కేథడ్రల్ మందిరములో అయ్యగారు నాకు పాదశుద్ధి చేసిన వారే ఉన్నారు. అందు నిమిత్తం అయ్యగారికి మేము ఎంతో కృతజ్ఞతలుగా ఉంటాము. అలాగనే మా సేవా పరిచర్యలో మా నాన్నగారి దగ్గర నుండి మా వరకు కూడా మా యొక్క మందిరముల యొక్క నిర్మాణములోను, అలాగనే మా ప్రతి కార్యక్రమములోనూ కూడా అయ్యగారు మా వెన్నంటూ ఉండి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి వారే ఉన్నారు. అందునిమిత్తమే దేవునికి మహిమ. ఒక చిన్న మాట చెప్పి నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత సీనాయి పర్వతం ఎక్కినప్పుడు అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే నాతో వచ్చిన వారు మీకు అనేకమైన దర్శనములు వస్తాయన్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక విలువైనటువంటి దర్శనం వచ్చింది. ఇంకా కనిపెడుతూ ఉంటే మన యొక్క ప్రియతమ నాయకులు బిషప్ తండ్రి గారు నవ్వుతూ కనబడుతున్నారండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా నవ్వుతూ కనబడ్డారు. కనబడినప్పుడు ఆ అనుభవాన్ని నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. అయితే అయ్యగారు వాక్యం సిద్ధపడమన్నప్పుడు దేవుడు ఆ యొక్క స్థలంపును దేవుడు మరలా నాకు గుర్తు చేశాడండి. 2014 సంవత్సరంలో ఈ బైబిల్ మిషను ప్రెసిడెంట్గా దేవుడు ఆనాటి కాలంలోనే సీనాయి పర్వతం మీద అయ్యగారిని ఎన్నుకున్న వారే ఉన్నారు. ఆనాటి కాలంలో మోషేని దేవుడు ఎలాగనైతే తన స్వకీయ జనమైనటువంటి ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు ఎలాగనైతే మోషేని ఎన్నుకున్నారో అలాగన మన యొక్క ఆత్మీయ ప్రీతమ నాయకులు బిషప్ తండ్రి గారిని ఆనాటి కాలంలోనే ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారని దేవుడు నాకు ఆ యొక్క వర్తమానం ద్వారా తెలియజేసిన వారే ఉన్నారు. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, అలాగనే ఒక వ్యక్తి పుట్టి ఒక ఊరిలో పుట్టి మరలా అదే ఊరు నుండి వేరే చోట పెరిగి మరలా తన ఆఖరి గడియలోకి వచ్చేసరికి సొంతూరు వచ్చేద్దామని చాలామంది ఆశపడతారు. అలాగనే మన యొక్క ఆత్మీయ దైవజనులు దేవదాసయ్య గారు ఇక్కడ పుట్టి పెరిగి బైబిల్ మిషన్ వ్యాప్తి చేసి వేరే చోట పెరిగినప్పటికీ మరలా ఇదే సమయంలో ఈ రాకడ సభలను చివరి కాలంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఎక్కడైతే దింపబడిందో అక్కడే ఎత్తబడ్డానికి దేవుడు మన యొక్క ఆత్మీయ దైవజనులు దేవదాసయ్య గారి యొక్క ఆత్మను దేవుడు ఇక్కడ దింపిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే మన వాక్య భాగంలోనికి వెళ్దాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనం చదువుకుందాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఆయనను చెప్పినదేమనగా, వారు వినలేదా? వారు విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నప్పటికీ అలాగనే 27 పుస్తకాలు క్రొత్త నిబంధనగా మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు చరిత్రను తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తూ ఉంటే 5వ పుస్తకమైనటువంటి అపోస్తుల కార్యములు మొదటి సంఘ స్థాపన, అపోస్తులు చేసినటువంటి బోధ, యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తుల ద్వారా జరిగించినటువంటి అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం. అలాగనే రోమాపత్రిక మొదలుకొని యోధాపత్రిక వరకు కూడా ఇవి బోధలు అంటారు. బోధ అంటే ఏంటంటే
మన క్రైస్తవ జీవితంలో నమ్మేటువంటిది ఏంటి, మనం క్రైస్తవుడిగా ఎలా జీవించాలి, క్రైస్తవ జీవితంలో మనం చేయవలసింది ఏంటి, అసలు చేయకూడదు ఏంటి అనేటువంటిదిని తెలియజేసేటువంటివే ప్రాముఖ్యమైనటువంటి బోధలు. వీటిని పత్రికలు అని అంటారు. దేవుని బిడ్డలారా, మరి మన యొక్క విశ్వాస ప్రమాణం ఏంటి, ఓ క్రైస్తవుడిగా మన విశ్వాస ప్రమాణం ఏంటి అనే దాన్ని ప్రియ దేవుని బిడ్డలారా చూసినట్లయితే, మరి యోధా, యోహాను, పేతురు, యాకోబు, పౌలు భక్తుడు అనేటువంటి వారు మన విశ్వాస ప్రమాణాన్ని అనేటువంటి దాన్ని మరి పత్రికల పాఠ్య భాగంలో రాసిన వారే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే వీరందరిలో క్రైస్తవ సిద్ధాంతాన్ని మరి ఎక్కువగా మనకి ప్రలోభితం చేసినటువంటి మరి భక్తుడు ఎవరైనా ఉన్నారంటే మరి పౌలు భక్తుడిగా మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు 13 పత్రికలు రాసి ఉన్నాడు. ఈ 13 పత్రికలు 4 భాగాలుగా మనం చూసినట్లయితే, మొదటి భాగం ఏంటంటే అసలు క్రైస్తవులుగా మనం నమ్మేదేంటి, క్రైస్తవులుగా మనము నమ్మేదేంటి, దాన్ని 4 పత్రికలు రాశాడు. మొదటిది రోమీలకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీలకు రాసినటువంటి పత్రికలో రాశాడు. అసలు మనం క్రైస్తవులుగా ఎలా జీవించాలి అనేటువంటి దాన్ని వీటిని చెర పుస్తకాలు అంటారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు, ఫిలోమోనులో రాశాడు. అలాగనే ఒక సేవకుడైనటువంటి వాడు ఎలా ఉండాలో మరి 3 పుస్తకాలు రాశాడు. మొదటి తిమోతి, 2వ తిమోతి, తీతు గ్రంథములో మరి తీతు పత్రికలో రాసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి ఒక క్రైస్తవుడు దేవుని రాకడకు ఎలా సిద్ధపడాలో మరి 2 పత్రికలో రాశాడు. ఆ 2 పత్రికలు ఏంటి అంటే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక. ప్రియ దేవుని బిడ్డలారా, వీటిలో ప్రథమైనటువంటిది మొదటి 4 పుస్తకములలో రోమీలకు రాసినటువంటి పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి, రోమీలకు రాసినటువంటి పత్రిక చాలా విలువైనది, అలాగనే ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోమీలు రాసినటువంటి పత్రికలో 16 అధ్యాయములు ఉన్నాయి. ఈ 16 అధ్యాయములో మరి 5 భాగాలుగా మనం చూసినట్లయితే, మానవుడు దేని వలన ఇబ్బంది పడుతున్నాడు అని అడిగితే మనం ఏం చెప్తాం? డబ్బు వల్లనో, లేకపోతే మరి ఏదో చదువు వల్లనో, మరి ఏదో ఒక ఇబ్బంది చెప్తాం. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, మానవుడు దేని వల్ల ఇబ్బంది పడతలేదు, కానీ పాపం వలన ఇబ్బంది పడుతున్నాడు. మొదటిది పాపము. మరి పాపం పోవాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. రెండవది ప్రాయశ్చిత్తం. మూడవదంట మరి పాపం ఉంది, పాపానికి ప్రాయశ్చిత్తమైంది. మరి పాపం ప్రాయశ్చిత్తమైన తర్వాత వచ్చేటువంటి బహుమానం ఏంటంటే పరిశుద్ధత. దేవుని బిడ్డలారా, అలాగనే పరిశుద్ధత వచ్చింది కదా, దేవుడు అన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అనేటువంటిది మనం చూసినట్లయితే దీన్ని ప్రణాళిక అని అంటారు. మరి 5వదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, పరిశుద్ధతగా మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయము 1 నుండి మరి 3వ అధ్యాయం 20 వచ్చిన వరకు పాపం గురించి రాయబడింది. అలాగనే 3వ అధ్యాయం 21వ వచ్చిన దగ్గర నుండి 6వ అధ్యాయం వరకు మరి చూసినట్లయితే మరి ప్రాయశ్చిత్తం గురించి రాయబడింది. అలాగనే మరి 7, 8 అధ్యాయములు మరి పరిశుద్ధత కూడా రాయించబడి, అలాగనే మరి చూసినట్లయితే 8 నుండి 11 అధ్యాయముల వరకు దేవుని యొక్క ప్రణాళిక గురించి రాయబడింది. అలాగనే మరి 11 నుండి 16 అధ్యాయముల వరకు దేవుని యొక్క పరిచర్య గురించి రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, మరి రోమా పత్రిక అసలు ఎందుకు రాయబడింది అని అంటే, రోమా పత్రిక మరి రోమ్ సిటీలో ఉన్నటువంటి వారంట మరి చాలా ప్రత్యేకమైనటువంటి వారు. రోమ్ పట్టణము ఆనాటి కాలములో, ప్రాచీన కాలములో ఇది ప్రపంచానికి రాజధానిగా ఉండేది. అలాగనే మరి రోమా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చాలా విద్యావంతులు, తత్వవేత్తలు అనేటువంటి వారు ఉండేవారు. రోమా సిటీలో ఉన్నటువంటి వారు అధికారం కలిగిన వారే ఉన్నారు. మరి ఈ రోమా అనగా మరి పౌలు భక్తుడు ఈ రోమిల్లో ఉన్నటువంటి వారికి ఏమి సెలవిస్తున్నాడు అనంటే, చూడండి, అక్కడ మరి ఎఫెసులో కొరింథు అనేటువంటి పట్టణములో సముద్ర తీరమున కూర్చుని మరి రోమాలో ఉన్నటువంటి వారికి
మరి పత్రికలు రాస్తూ ఉన్నాడు. మరి అక్కడి నుండి మరి పౌలు వెళ్ళాలంటే భయపడుతున్నాడు. ఎందుకంటే అప్పటికే పౌలు మీద వ్యతిరేకత అనేటువంటిది ప్రపంచ దేశంలన్నిటికీ వచ్చింది. ఈ పౌలు భక్తుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమైపోతుంది, మనుషులు మారిపోతున్నారని చెప్పి ఈ పౌలు భక్తుడిని రానివ్వకుండా చేస్తున్నారు. అందుకనే మరి వెళితే చంపేస్తారేమోనని అక్కడి నుండి ఆ కొరింథ్ అనేటువంటి పట్టణం నుండి ఫీబే అనేటువంటి ఒక ఆమె ఈ రోమా పట్టణం వెళ్తుంటే గబగబా ఏం చేశారంటే ఆ యొక్క సమాచారం తెలుసుకుని ఈ యొక్క రోమిలికి రాసినటువంటి పత్రిక రాసి ఆ ఫీబే ద్వారా మరి రోమా పట్టణం పంపించాడు. అసలు రోమాలోనికి మరి క్రైస్తవం అనేటువంటిది ఎలా వెళ్ళింది అని మనం గమనించినట్లయితే మరి యెరూషలేము ప్రాంతంలో, యోధా ప్రాంతంలో క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి హింసలు జరిగేటువంటి సమయంలో మరి వీరు వలస వెళ్ళిపోయి అక్కడ మరి స్థిరపడినప్పుడు క్రీస్తు యొక్క వార్త అనేటువంటిది వారిలోనికి ప్రబలింది. వారిని బలపరచడానికి మరి పేతురు రమా సిటీలోనికి వెళ్ళి అక్కడ మొదటి పేతురు పత్రిక, రెండవ పేతురు పత్రిక రాశాడు. దేవుని బిడ్డలారా, మరి ఇది రోమా యొక్క చరిత్రగా మనం చూస్తూ ఉన్నాం. మరి మన మూలవాక్యంలోనికి వచ్చినట్లయితే చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఆయనను చెప్పినదేమనగా వారు వినలేదా, వారు విన్నారు కదా అనేటువంటి మాటను మనం చూసినట్లయితే మరి చూడండి, మరి పౌలు రోమిలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి వారికి ఈ రాస్తూ ఉన్నాడు. వినుట వలనంట విశ్వాసము కలుగును. మరి వచ్చిన భాగంలో ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరి యేసు ప్రభువారిని నమ్ముకోవాలంటే యేసు ప్రభువారి గురించి వినాలండి. యేసు ప్రభువారి గురించి వింటేనే వినుట వలన విశ్వాసము కలుగును అనేటువంటి మాట మనకి చెప్తున్నాడు. మనకు ఆబ్వియస్గా వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువారి గురించి అందరూ ఎప్పుడు విన్నారు, యేసు ప్రభువారి గురించి ఎలా విన్నారు అన్నప్పుడు సందేహం వచ్చినప్పుడు పౌలు 18వ వచనములో ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే అక్కడ అంటున్నాడు, వారు వినలేదా, విన్నారు కదా అనే మాట మాట్లాడుతున్నాడు. వీరందరూ ఎప్పుడు విన్నారు, ఎలా విన్నారు అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే చూడండి, క్రీస్తు మరి ఇక్కడ పౌలు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యాధారణ మనకిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం గమనించినట్లయితే, అలాగనే పౌలు రాసినటువంటి మరి 10వ అధ్యాయము 18వ వచనానికి రెండింటికి చాలా డిఫరెన్షియేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకనంటే మరి పౌలు రాసినటువంటి మొదటి శతాబ్దంలో రాసినటువంటి లేఖనానికి అలాగనే మరి ఈ యొక్క మనం నమ్ముతున్నటువంటి అలాగనే మనం ఇప్పుడు ఈ రోజుల్లో చదువుకుంటున్నటువంటి పాత నిబంధన గ్రంథము క్రీస్తుపురం 10వ శతాబ్దానికి చెందిన మ్యాసోరిక్ టెక్స్ట్ అనేటువంటి దాని నుండి తర్జుమా చేయబడింది. అలాగనే మరి పౌలు జీవించినటువంటి కాలములో ఉన్నటువంటి లేఖనాన్ని బట్టి చూస్తే పౌలు చెప్పినటువంటి వాక్యాధారము మరి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందినటువంటి సెప్టుజెంట్ నుండి మనం పరిశీలించినట్లయితే అక్కడ పౌలు ఏం చెప్తున్నాడయ్యానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతి యేసుక్రీస్తు గురించి ప్రతి ఒక్కరూ వినాలి, అలాగనే విని ఉండాల్సిందనేటువంటి మాట చెప్తున్నాడు. పౌలు ఎవరి స్వరం గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ పౌలు ఎవరి స్వరం గురించి మాట్లాడుతున్నాడంటే పౌలు ఆకాశముల స్వరం గురించి మాట్లాడుతున్నాడు. దానికి వాక్యాధారముగా మనం చూసినట్లయితే మొదటి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1-4 వచనాలు చూసినట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రకటించున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇక్కడ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే చూడండి, ఆకాశమంట దేవుని మహిమను వివరించున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ఏం చేస్తుందంట, ప్రకటిస్తుంది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇది ఆకాశముల స్వరము.
ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎవరు వినలేదు, ఎవరు విన్నారు. దాని గురించి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇది ఆకాశముల స్వరము. మరి ఆకాశముల స్వరము గురించి మనం తెలుసుకోవాలంటే దీనికి ఆస్ట్రల్ థియాలజీ అనేటువంటి మరి ఖగోళ వేదాంత శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఆస్ట్రల్ థియాలజీలో మరి ఆస్ట్రల్ ప్రాఫెసీ అనేటువంటిది ఒక చిన్న ప్యాసేజ్ అనమాట, పౌలు చెప్పినటువంటిది. ఈ యొక్క వాక్య భాగం అనేటువంటిది చిన్న ప్యాసేజ్ లాంటిది. దేవుని బిడ్డలారా, మరి చూసినట్లయితే మరి ఆస్ట్రల్ ప్రాఫెసీ అంటే దీన్ని మరి తెలుగులో జ్యోతిష్యం అని అంటారు. మరి అన్యులు నమ్మేటువంటి జ్యోతిష్యానికి అంటే ఆస్ట్రాలజీకి మనం నమ్మేటువంటి ఆస్ట్రాలజీకి చాలా తేడా ఉంది. రెండు ఒకటని కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుని బిడ్డలారా, మరి ఇక ఆస్ట్రల్ థియాలజీలో అనగా ఈ ఆస్ట్రల్ ప్రాఫెసీలో మరి పౌలు భక్తుడు మరి మన యొక్క బైబిల్ పరంగా నమ్మేటువంటిది ఏంటంటే, సూచనలను, దిన సంవత్సరములను, కాలములను అలాగనే మరి చెప్పడానికి దేవుడు సూర్య చంద్ర నక్షత్రములు సృజించిన దేవుడు అవసరం అనుకుంటే వాటి ద్వారా సమాచారాన్ని కూడా తెలియజేయగలడు. దేవుని బిడ్డలారా, మరి ఇదే ప్లేస్లో మరి ఇదే స్థలములో ఆకాశముల ద్వారా ఒక స్వరం వినబడింది. ఏంటా స్వరము చెప్పగలరా? ఇదే స్థలములో దేవుడు ఆకాశము ద్వారా ఒక స్వరాన్ని వినిపించాడు. ఏంటి ఆ స్వరము? బైబిల్ మిషన్ అనేటువంటి స్వరము. దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశముల ద్వారా తన స్వరాన్ని వినిపించుకుంటున్నాడు. చూడండి, మరి ఆకాశముల స్వరం గురించి మాట్లాడుతూ పౌలు దీనికి మరి సరైనటువంటి సమాధానం ఎక్కడుందయ్యానంటే, ఒకసారి మనం గమనించినట్టే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి మరి 6 వచనాలు మనం చూసినట్లయితే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిను. అది ఏదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఒక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దేవుని బిడలారా, ఇది ఆస్ట్రనామికల్ లాంగ్వేజ్ సంబంధించినది. ఈ యొక్క వాక్ భాగము మరి ఖగోళ పరిభాషకు చెందినటువంటిది. చారిత్రంగా మనం చూసినట్లయితే ఖగోళ పరిభాష ఎందుకు యోహాను భక్తుడు మరి యొక్క దీనిని ఎందుకు ఖగోళ పరిభాషలో రాస్తున్నాడంటే, ఇక్కడ సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ, ఈ స్త్రీ అంట ఎవరిని ధరించుకుంది? సూర్యుని ధరించుకుంది. మరి ఇది ఖగోళ భాషలో మనం చూసినట్లయితే, మనం భూమి మీద నుండి ఆకాశం వైపు చూసినప్పుడు మరి పౌలు భక్తుడు ఎందుకు మరి దీని గురించి రాస్తాడనంటే, ఎందుకు ఈ వచనాన్ని కోట్ చేస్తాడనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు ఆకాశములు ఎటువంటి సమాచారమును తెలియజేసినవి అనేటువంటి దాన్ని ప్రస్తావిస్తున్నాడండి పౌలు. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు ఆకాశములు ఎటువంటి సమాచారము తెలియజేసినవి అనేటువంటి దానిని పౌలు ఇక్కడ కోట్ చేస్తున్నాడు. చూడండి, యేసు ప్రభువు వారు పుట్టిన సమయాన్ని ఆస్ట్రనామికల్గా తెలుసుకోవచ్చు. అది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ నేను ముందుకు వెళ్తాను దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఆకాశములో సూర్యుడు చంద్రుడు ప్రయాణించేటువంటి ఆ ప్రయాణించే మార్గాన్ని ఖగోళ పరిభాషలో ఎక్లిప్టిక్ అని అంటారు. చూడండి, ఆ యొక్క రేఖ వెంబడి మరి సూర్యుడంట 150 నుండి 170 డిగ్రీల మధ్యలో సంవత్సరానికి 20 రోజుల పాటు ఉంటాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రయాణించేటువంటి మార్గాన్ని ఎక్లిప్టిక్ అని అంటారు. మరి ఖగోళ పరిభాషలో ఈ యొక్క స్త్రీని మరి నక్షత్ర రాశిగా మనం చూడవచ్చు. ఎలా చూడవచ్చు అంటమ్మా? నక్షత్ర రాశి. ఈ నక్షత్ర రాశి ఎప్పుడైతే సూర్యుడు ప్రయాణించేటువంటి ఆ మార్గంలోనికి వచ్చిందో అప్పుడంట ఈ సూర్యుడు 150 నుండి 170 డిగ్రీల మధ్యలో అక్కడ ఆగినప్పుడు మరి మనం చూసినట్లయితే వర్ణన మరి కన్యక సూర్యుడిని ధరించుకున్నది మనకు కనబడుతోంది.
అంటే ఇదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని మరి ఖగోళ పరిభాషలో దీన్ని పిన్ పాయింట్ చేయొచ్చు. మరి చెప్పుకోవాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ నాకు అంత సమయం లేదు. దేవుని బిడ్డలారా, మరి ఎందుకో పౌలు భక్తుడు కానీ యోహాను భక్తుడు కానీ ఎందుకు దీన్ని ఖగోళ పరిభాషలో రాశాడు? మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. మరి రోమా పట్టణంలో ఉన్నటువంటి వారు ఎవరంట? గొప్ప విద్యావేత్తలు. మరి ఈ రోజుల్లో మన సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే మరి దేన్ని పరిశోధిస్తున్నారు? మరి ఖగోళాన్ని పరిశీలించేటువంటి సైంటిస్టులు ఇప్పుడు ఉన్నారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు కాలానికి ముందు కూడా ఉన్నారు. వీరిని తత్వవేత్తలు అని అంటారు. దేవుని బిడ్డలారా, మరి తత్వవేత్తలు అలాగనే విద్యావంతులు అనేకమైనటువంటి వారు, యూదులైనటువంటి వారు ఆ యొక్క రోమా పట్టణంలో ఉన్నప్పుడు, ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి వారు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు వారు పుట్టినటువంటి వాడు సామాన్యుడు కాడు. పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సామాన్యుడు కాడు అని ఈ ఆకాశముల స్వరమంట యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడని విద్యావంతుల సహితము వారందరికీ ఏమవుతుందంట? వినబడ్డానికంటండి దేవుడంట ఒక అద్భుతాన్ని చేశారంట. దేవుని బిడ్డలారా, అక్కడ దాన్ని బట్టి వారి ఆకాశముల స్వరము విద్యావంతులైనటువంటి వారికి, పండితులైనటువంటి వారికి నోటి మాటలు చెప్తే నమ్ముతారా? నమ్మరు. దేవుడంట ఖగోళ పరిభాషలో దేవుడు వారికి ఏం తెలియజేశారంటే సమాచారాన్ని తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఈ సమాచారము తెలియజేయడానికి కారణం ఏంటంటే ఎట్టివారినైనా ఏ స్థలము నందైనా ఎట్టివారినైనా ఏ స్థలము నందైనా పాటి రక్షించుటకై పాట్లోందు తండ్రికి మంగళార్చ. ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకు దేవుడు పాటలు పడుతున్నాడంట, మనుష్యుడు కాదు. ఇప్పుడు మనం పాటలు పడుతున్నామా? హాయిగా వచ్చి కూర్చున్నామా? హాయిగా వచ్చి కూర్చున్నాం. మనకి ఈ రోజుల్లో పాటలు లేవు. దేవుని బిడ్డలారా, దేవుడంట తన ఉనికిని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి ఆయన పడ్డాడు పాటలు. దేవుని బిడ్డలారా, మరి ఈ స్త్రీని మరి ఖగోళంగా మరి ఆ పరిభాషలో మనం చూస్తే మన యొక్క ఆత్మీయ దైవజనులు ఈ స్త్రీనంట మరి దేనితో పోల్చారంటే క్రైస్తవ సంఘములోని, సార్వత్రిక సంఘములోని నికార్సైనటువంటి సంఘమంట. ఈ స్త్రీ ఎవరంటమ్మా? మరి చూడండి, ఈ ప్రకటన గ్రంథము ఈ 12వ అధ్యాయం అనేటువంటిది మరి బైబిల్లో ప్రకటన గ్రంథము మరి కష్టమైందైతే ఈ యొక్క 22 ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల్లో ఈ 12వ అధ్యాయం అనేటువంటిది చాలా కఠినమైనది. ఇది ఇందాక మేము చెప్పినట్టు 3 కోణాల్లో, ఒకటి ఖగోళ కోణములో, రెండవది చరిత్ర కోణములో, మూడవది ఆత్మీయ కోణములో అర్థం చేసుకుంటేనే కానీ ఇది మనకు అర్థం కాదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆత్మీయంగా మనం చూసినట్లయితే మరి సార్వత్రిక సంఘం అనగా యూనివర్సల్ చర్చ్. అన్ని సంఘములు ఈ యొక్క యూనివర్సల్ చర్చ్లోనికి వస్తాయి. దేవుని బిడ్డలారా, యూనివర్సల్ చర్చ్ అనగా ఈ క్రైస్తవ సంఘముల్లోని మరి ఈ సార్వత్రిక సంఘములోని నికార్సైనటువంటి సంఘం అని పోల్చారు దైవజనులు. ఏ సంఘం అంట? నికార్సైనటువంటి సంఘము. దేవుని బిడ్డలారా, మరి ఈ సంఘమును కంట దేవుడు అంటండి మరి అనేక పరలోకములో వివిధ అంతస్తులు నిర్ణయించారంట. ఎవరి భక్తి జీవితమును బట్టి వారికి ఒక్కొక్క అంతస్తు అనేటువంటిది నిర్ణయించబడింది. ఈ నిర్ణయించబడినటువంటి వారిలో మరి అందరూ క్రైస్తవులే, కానీ 2 రకాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారంట. ఒకటి నామకార్థ క్రైస్తవులు, రెండవది నిజమైనటువంటి నికార్సైనటువంటి క్రైస్తవులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వినిపించబడుతున్నటువంటి వార్త
యేసుక్రీస్తు గురించి వార్త ఎక్కువ వినబడుతుందా, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వినబడుతుందా? ఈరోజు చెప్పాలి. ఈ రోజుల్లో మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ వినబడుతుందా? ఈరోజు మందిరాలు ఖాళీ అయిపోవడం కారణం ఏంటి? ఈరోజు మందిరాలు మరి ఖాళీ అయిపోవడం కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు అందరూ టీవీల దగ్గర కూర్చుని వాక్యం వింటున్నారు, ఆరాధన చూస్తున్నారు. అవునా? దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో వినబడేటువంటి వార్త ఎలా వినబడుతుంది? ఏది వింటున్నావు? ఉదాహరణకి ఇంటి దగ్గరే కూర్చుని మరి ఈ రోజుల్లో మరి ఇక్కడ లైవ్ వెళ్తుంది కదండి, ఈ లైవ్ ఎవరికి అవసరం? మరి ఇతర దేశాల్లో మందిరాలకు వెళ్ళినటువంటి వారికి, అవకాశం లేనటువంటి వారికి, ప్రయాణములు చేయలేనటువంటి ప్రయాణముల్లో ఉన్నటువంటి వారికి అవసరం అవుద్ది, కానీ ఇంటి పక్కన వాడికి అవసరం అవుద్దా? గుడి పక్కన ఇల్లు ఉన్నవాడికి అవసరం అవుద్దా? మరి ఈ రోజుల్లో ఎలా తయారైపోయారంటే, వినేటువంటి విశ్వాసులంట మరి నేటికల దినాల్లో నామకార్థ క్రైస్తవులుగా ఎందుకు తయారైపోతున్నారంటే, నామకార్థ క్రైస్తవులైనటువంటి వారుగా వినేటువంటి వార్తలో లోపం ఉంది. వినేటువంటి బోధించేటువంటి బోధలో ఈరోజు ఏముందంట? వ్యత్యాసం అనేటువంటిది ఉంది. అందరూ రక్షణ పొందండి, ఇంకా మనం రక్షణలో ఉన్నామా? సిద్ధపాటులో ఉన్నామా? మేఘం ఎక్కడానికి ఉన్నామా? చెప్పండి, మనం ఏ వరుసలో ఉన్నాం ఈరోజు? ఇంకా రక్షించబడేటువంటి వరుసలో ఉన్నామా? మరి బయట జరిగేటువంటి బోధ ఇంకా రక్షణ పొందండి అన్నారు. అంటే నదిలో దూకండి అనగాని ఈత ఎవరు నేర్పించట్లేదు. ఈత అనేటువంటిది ఎవరు కూడా ఈ దూకిన వాడు ఒడ్డుకి ఎలా చేరాలో ఎవరు నేర్పించట్లేదు ఈ రోజుల్లో. ఎవరు కూడా రాకడ వార్త ఈ రోజుల్లో వినబడుతుందా? క్రీస్తుని గురించిన నీ గమ్యం, ఒక విశ్వాస యొక్క గమ్యం వినబడుతుందా? విశ్వాస యొక్క గమ్యం వెళ్తుందా? విశ్వాసి ఏ దృష్టిలోకి వెళ్ళిపోతున్నాడంటే విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియ దేవుని ఈరోజు మందిరాలు అన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయంటే వినేటువంటి విధానము మారింది. క్రీస్తుని గురించిన అంటే వినటం వలన విశ్వాసము కలు అన్నాడు. విశ్వాసం అనేది 2 రకాలు ఉంది. మొదటిది ఏంటంట? వినటం వలన విశ్వాసం కలుగుద్ది, వినటం వలన మోసపోతారా? మోసపోవడం దేని వల్ల మోసపోవడం? మొట్టమొదట వినడం వల్లే మోసపోతారు. అది తెలియనటువంటి అవమ్మ ఎక్కడ మోసపోయింది? దేని వల్ల మోసపోయింది? వినటం వల్ల మోసపోయింది. దేవుని బిడ్డలారా, ఆ మోసపోయినటువంటి ఆ యొక్క ఆదాము దగ్గర మరి అవమ్మ దగ్గర మొదలైనటువంటి పాపం అంట ఈ రోజు వరకు ఏమవుతుందంటమ్మా? మనుషుడంట యేసు ప్రభు వారు రాకడ మేఘం ఎక్కడానికంట మొదటి సూచన ఏంటి తెలుసా? మొదటి సూచన చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 24:3 మరి చూసినట్లయితే, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చుకుండా చూచుకొనుడి. మొదటి సూచన ఏంటమ్మా? మొదటి సూచన. దేవుని బిడ్డలారా, మొదటి సూచన ఏంటి? రాకడ మేఘం ఎక్కడానికి. మన యొక్క ఆత్మీయ దైవజనులు పాట రాశారు, వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. ఈ పనులు 3 చేయువారే పరలోక వాస్తవ్యులగుట. యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి. ఈ వినేటువంటి వారందరూ కూడా మరి ఏ వేదన కలిగి ఉండాలంటే, మరి అన్ని సంఘములంట రాకడ మేఘం వచ్చేసరికి అన్ని సంఘములు కూడా మరి స్త్రీగా ఉంటాయంటండి. ఈ స్త్రీ గర్భం ధరించాలంట. గర్భము ధరించి
కనేటువంటి ప్రథమ సంతానమే పరలోక రాజ్యం వెళ్ళేటువంటి వధువు సంఘం అంట. అంటే ఈ రోజుల్లో క్రైస్తవులైనటువంటి వారికి దేవుని అనేటువంటి వేదన లేదు. వేదన లేదు కాబట్టి, వేదన ఉంటే కనగలరు. ప్రసవ వేదన అంటే మరి కొన్నటువంటి స్త్రీ అనేటువంటి వారు బిడ్డల కన్నప్పుడు ఎలాంటి వేదన కలిగి ఉన్నారో ఈ రోజుల్లో క్రైస్తవులైనటువంటి వారు వారికి విశ్వాస జీవితం చల్లారిపోతుంది. ఎవరికి వేదన అనేటువంటిది లేదు. వేదన ఉంటే వేదనతో యేసు ప్రభువాన్ని నువ్వు కనాలంట. అప్పుడే రాకడ మేఘము ఎక్కగలవు. కనుక దేవుని బిడ్డలారా, మరి వినుట వలన వినేటువంటి విధానాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నప్పుడు, ఈ వినేటువంటి విధానమును మనం గ్రహించినప్పుడు ఆయన పరలోకములో ఆయన వాస్తవులు అవ్వగలం. అటువంటి గొప్ప కృపా ధన్యత భాగ్యము ప్రభు మనెల్లరికీ అందింపజేసి దీవించి ఆస్వాదించును గాక. సర్వోన్నతుడా నీకు వందనాలు తండ్రి. ఇటువంటి గొప్ప అవకాశమును మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు. కోట్లాది స్తోత్రములు చెల్లించుకుని ఉన్నాం. ఈ వాక్యములో ఉన్న విలువైన శ్రేష్టమైనటువంటి స్థితిని ఇదిగో ప్రభువా మీరు మాకు అందించారు. అందు నిమిత్తమే నీకు వందనాలు. ఇంకా జరగనున్న కార్యక్రమం యావత్తును ఘనంగా జరిగించమని ఇటువంటి అవకాశం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. నాకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క ప్రియతమ నాయకులు బిషప్ తండ్రి గారికి నా నిండు హృదయపూర్వక వందన మరణాత. ప్రియులారా, ఇంతవరకు మన బైబిల్ మిషను పీస్ కమిటీ సభ్యులు రెవరెండ్ డి ప్రశాంత్ కుమార్, వీరు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గట్టు రోడ్లో ఉన్నటువంటి పట్టిసీమ, హుకుంపేట, అలాగే ఇంకా కొన్ని ప్రాంతాలు దొండపూడి వరకు అనేక స్థలముల్లో మందిరములు కట్టి వారి కుటుంబము దేవుని పరిచర్యలు చేస్తూ ఉన్నారు. మన సేవకులందరిలో ఎక్కువ మందిరాలు మరి ఆ ప్రాంతంలో వారు కలిగి ఉన్నారు. మన సెక్రటరీ గారు సుధాకర్ గారు కూడా ఎక్కువ మందిరాలు కలిగి ఉన్నారు. అందుకే వారిని పీస్ కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని వాక్యము వినుట ద్వారా విశ్వాసము కలుగును అని ఆరంభించి ప్రకటన 12వ అధ్యాయములోని మర్మమైన స్త్రీ వరకు అనేక సంగతులు జ్ఞాపకం చేసి వివరించిన రెవరెండ్ ప్రశాంత్ కుమార్ గారికి ఈ సభ తరపున, ఆరాధన తరపున ప్రత్యేక వందన మరణాతలు తెలియజేస్తున్నాను. ప్రభు వారిని వారి పరిచర్యలను దీవించును గాక.